రైట్ ప్రస్తుతానికి మనం ఎర్రగడ్డలో ఉన్నాం. ఎర్రగడ్డలో ఇప్పుడే భారీ బహిరంగ సభ ముగిసింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తమ యొక్క అభిమాన మరి క్యారెక్టర్ అదేవిధంగా క్యాండిడేట్ మరి నవీన్ యాదవ్ గారిని మరి బరిలో దింపి మరి ఇంతసేపు మాట్లాడి మరి ఎర్రగడ్డ ప్రజల యొక్క మనోభిష్టానికి తగ్గట్టుగా మేము మంచి క్యాండిడేట్ నిలబెట్టాం గెలిపించినట్టు ప్రార్థించారు. అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మనతో పాటు ఇక్కడ చాలామంది ఉన్నారు. అదేవిధంగా మరి సీనియర్ కాంగ్రెస్ నేత అదేవిధంగా మరి ఎంపీ మరి పోరిక బలరాం నాయక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ప్రోగ్రామ్ అంటారు? ఇవాళ క్యాంపెయినింగే కాదు, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ రియల్ అయిన పథకాలు ఇస్తుంది. బియ్యం అయితేమి, ఇవాళ చిన్న చిన్న బస్తీలో కూడా ఇవాళ పవర్ అయితేనేమి, అదేవిధంగా బస్సులు అయితేమి, అదేవిధంగా మన ఊళ్ళలోకి పోతే రుణమాఫీ అయితేంది, రైతు బంద్ అయితేమి, బోనస్ అయితేమి, ఇవాళ నిన్నటికి నిన్న ఒక్క నిమిషం గాలే తుఫాన్ వచ్చి రేవంత్ రెడ్డి గారు వరంగల్కు వాలి ఫ్లైట్లో హెలికాప్టర్లో ఇమ్మీడియట్లీగా వాలి అక్కడ ఉన్న క్షేమాలు ఎంతవరకు కొట్టుకుపోయింది, అగ్రికల్చరల్గా ఎంతమంది రైతులు నష్టపోయారు, ఏ పంట నష్టపోయింది, వరి మిర్చి దాంతో మక్క ఇవన్నీ కూడా పంటలకు కూడా ఒక రివ్యూ చేసి కలెక్టర్ హెడ్ క్వార్టర్లో ఆల్ జిల్లా ఆఫీసర్లను పిలిపించి రేంజ్ చేసే ఒక గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఈ రోజుల్లో పరిపాలన ఖచ్చితంగా చేస్తున్నారు. ఇవాళ మేము పెన్షన్ ఇస్తున్నాం. ఆ రోజుల్లో కూడా ముస్లిం సోదరులకు కానీ ఇక్కడున్న బంజారా సోదరులకు కానీ మేము ఆ రోజు కూడా రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 4% రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఇచ్చింది కూడా మేమే, రుణమాఫీ చేసింది కూడా మేమే. కాబట్టి తప్పకుండా మా విజయం ఉంటుంది. నవీన్ యాదవ్ కూడా పరిచిత్తుడు, ఇక్కడ 2 సార్లు పోటీ చేసి ఆయనే ఏ పార్టీ అయితేంది 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, అందరికి పరిచిత్తుడు ఆయనే. అయ్యో పాపం మళ్ళీ ఒక టికెట్ దొరికింది, ఈసారి తప్పకుండా వేసి ఆయన గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ యూత్ కానీ ఇక్కడున్న జూబ్లీ హిల్స్ అందరూ కూడా యువకులు ఆల్ ఓటర్స్ కూడా నవీన్ యాదవ్కు తప్పకుండా గెలిపించాలి. 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించవలసిన అవసరం మనకుంది. రూలింగ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తారు. ఇవాళ కరెంట్ అయితే, ఇక్కడ పోల్స్ అయితే, రోడ్స్ అయితే తప్పకుండా ఆయన డెవలప్మెంట్ చేస్తారని చెప్పి భావిస్తూ, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇవాళ జూబ్లీ హిల్స్ గెలిస్తే దేశానికే రక్షణ. ఈ దేశానికి రక్షణ కావాలంటే జూబ్లీ హిల్స్లో తప్పకుండా కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కానీ అదేవిధంగా మరి బీజేపీ కానీ 2 ఉన్నాయి. మరి రెండిట్లో ఏది పోటీ ఇస్తుందంటారు మీకు? మాకు అసలు 2 పార్టీలు కూడా పోటీ లేవు. బీజేపీ కూడా పోటీ లేదు, మాకు బీఆర్ఎస్ కూడా పోటీ లేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన హరితహారం అయితేంది, మనకు ఇవాళ నష్టం చేసి దేశానికి రాష్ట్రానికి అప్పుల పాలు చేసిన కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీని ఇంకోసారి మనం ఎవరు కూడా ఓటు వేయాలని కోరుకుంటలేరు. ఎందుకంటే ఆయన చేసిన ఎంత అప్పుల పాలు చేసి అన్ని విధాలంగా ఇరిగేషన్ విచారంగా మిషన్ భగీరథ అన్ని విషయాలలో కూడా డబ్బులు మొత్తం కాజేసి రాష్ట్రానికి అప్పుల పాలు చేసిన వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్కు ఇంతవరకు కూడా వాళ్ళు ఏ స్టూడెంట్ స్కాలర్షిప్ ఇవ్వలేదు. వాళ్ళు చేయించుకున్న వర్క్ పనులు కూడా మీద కూడా డబ్బులు ఇవ్వలేదు. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వచ్చి మేమేదో చేస్తున్నారు రేవంత్ రెడ్డిని అంటూ. రేవంత్ రెడ్డి ఉత్తముడు, రేవంత్ రెడ్డి ఒక భోలా శంకరుడు, రేవంత్ రెడ్డి ఒక భోలా మనిషి. ఆయన ప్రజల మనిషి, ప్రజలతోనే ఉంటాడు. తప్పకుండా ప్రజల పని చేసి తీరుతారని చెప్పి ఈ బస్తీలు జూబ్లీ హిల్స్ బస్తీలో ఉన్న బస్తీలు కానీ జూబ్లీ హిల్స్ ఉన్న రోడ్లు కానీ బాగుపడాలంటే తప్పకుండా అది రేవంత్ రెడ్డి వల్లనే అవుతుంది. రేవంత్ రెడ్డి చేసి తీరుతారు. చెప్పండి, బస్తీ అంటున్నారు కదా, మరి జూబ్లీహిల్స్ లో కూడా బస్తీలు ఉండడం ఎలా తీసుకోవచ్చు? అంటే గత పాలకులు కానీ అంత ముందు ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయంటారు? వాళ్ళు పనిచేస్తే తీగలు ఇట్లా ఉంటాయా, వాళ్ళ రోడ్లు ఇట్లా ఉంటాయా? వాళ్ళు ఏ పని కూడా చేయలేదు. అప్పుల పాలు చేశారు, చేసేసి ట్యాక్సులు వేశారు. అప్పుల పాలు చేసిన వాళ్ళు ఇలా వాళ్ళు ఏది చేశారు? ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా తెచ్చారా? ఏదైనా ఈ బస్తీలను బాగుపరిచారా? విలేజ్లలో బాగుపరిచారా? తెచ్చిన డబ్బులు తినేసి పంచుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పక తప్పదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అలాగే ఇప్పుడు మరి బాకాయి కార్డు లేదా బకాయి కార్డు అంటూ కూడా తీసుకొచ్చారు కదా, మరి మీరు కూడా డోకా కార్డు అంటూ తీసుకొచ్చారు కదా. ఇవాళ బియ్యం ఇస్తున్నాం,
ఇవాళ రేషన్ కార్డు ఇస్తున్నాం. వాళ్లకు రేషన్ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి 6 కేజీల రేషన్ ఇస్తున్నాం. పెన్షన్ ఇస్తున్నాం, 2000 పెన్షన్. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎకనామిక్ సిస్టమ్ కొంచెం మెరుగుపరిచిన తర్వాత మళ్ళీ పెన్షన్ కూడా రేజ్ చేయవచ్చు. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి, పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి పెన్షన్లు. కాబట్టి తప్పకుండా మేము ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా చూసుకోండి, గ్రేట్ ఇండియా స్కూల్స్ కాలేజీలు, ఇవాళ మెడికల్ కాలేజీలు అన్నిటి కూడా పూర్తి చేయాలని ఒక కంకణం పట్టుకొని చేస్తున్నారు రేవంత్ రెడ్డికి. వారు ఏం చెప్పినా కూడా పబ్లిక్ నమ్మరు. వాళ్ళను నమ్మి ఇంకో జన్మలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఉండదు. అదే విధంగా బీజేపీ కూడా. ఇప్పుడు మరి నవీన్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే ఏం చేయబోతుంది కాంగ్రెస్? ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయబోతుందంటారు? డెవలప్మెంట్ అంటే ఫస్ట్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ తప్పకుండా వీరికి 100% చేస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని వాదనలు చేస్తున్నారు, కొన్ని విమర్శలు చేస్తున్నారు, మరి కొన్ని నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంటున్నారు. మరి మీ క్యాండిడేట్ని మీరు ఏమంటారు? ఎలా దాన్ని తిరస్కరిస్తారా, వ్యతిరేకిస్తారా? విమర్శన చేసే వాళ్ళు గెలిచిండ్రు, అంతకు ముందు కూడా విమర్శన చేసే గెలిచిండ్రు. సోనియా గాంధీకి మోసం చేసిన వాళ్ళు, ప్రపంచంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే మోసం చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఎవరికైనా మోసం చేయగలుగుతారు. ఇవి ప్రపంచంలో ఎవరికైనా మోసం చేసే ఒక తెలివితేటలు ఉన్నా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కే మోసాలు చేసే హక్కు వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఈ జూబ్లీలో సుమారు ఎంత మెజారిటీతో మీరు గెలిచే అవకాశం ఉంది? మరి సర్వేలు కూడా ఉన్నాయి కదా, సర్వేలు చెప్తున్న మాట ఏంటంటారు? మీ మాట ఏంటంటారు? సర్వేలు చెప్పినా చెప్పకపోయినా, సర్వేలు ఎంతో అంచనా వేసినా, పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ గెలుస్తుందన్న. కాంగ్రెస్ పార్టీ గెలిచిందా లేదా? అదేవిధంగా తప్పకుండా ఎంత మెజార్టీ మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నారో జనం, అంత మెజార్టీతో మేము గెలుస్తాం. మరి మొత్తంగా చూసినట్టయితే ఎర్రగడ్డలో ముగిసిన మరి ఈ బహిరంగ సభలో మరి తమ యొక్క వాదాన్ని, తమ యొక్క నాదాన్ని, తన యొక్క కాంగ్రెస్ నినాదాన్ని కూడా వినిపించేందుకు మరి అందరూ ఎంపీలు సైతం కూడా వచ్చారు. ఇప్పుడు మరి కోరిక బలరాం నాయక్ తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. రానున్న కాలంలో నవీన్ గారు ఇక్కడ గెలిస్తే మరి పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేసేందుకు రోడ్లను, అదేవిధంగా నాలాలను కూడా క్లీన్ చేస్తూ, మరి అదేవిధంగా వాటిని మెరుగుపరుస్తూ మరి అనేక నిధులు కూడా తీసుకొచ్చేందుకు మీరు సిద్ధమంటున్నారు. సాయి కిరణ్తో దుర్గా.